ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఆదివారం ఆగస్టు 9వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను ఆదివారం రోజు చేసుకుంటే మీకు ఆదివారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేయడం కారణంగా ఈ 2026 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే గనక రేపు కుంభరాశి వారికి ఆదివారం రోజున మీకు కొంచెం టెన్షన్స్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు పడిన ఏవైనా ఒత్తిళ్లకు, టెన్షన్స్కి, అలాగే మీరు చేసే పనుల్లో ఏవైనా ఆటంకాలు వచ్చి మానసికంగా మీరు కృంగిపోయి ఉంటే కనుక ఈ ఆదివారం రోజున వాటన్నిటి నుంచి మీరు గట్టెక్కి బయటపడతారు. అంటే ఆ టెన్షన్స్ అన్నీ, అయ్యో మేము ఎందుకు పడ్డాము ఈ టెన్షన్ పడకపోతే మంచిదే కదా, అంతా మాకే మంచి జరిగింది కదా, ఈ టెన్షన్స్ ఎందుకు పడ్డాము అన్న ఆలోచనలో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ ఆదివారం రోజున గతంలో మీరు పడిన టెన్షన్స్, ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారు ఎదుటి వారితో ముందు వెనుక ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వారికి వారి మనసు నొచ్చే విధంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క మనసును కూడా దృష్టిలో పెట్టుకొని వారితో ఎలాంటి వారి మనసును బాధ పెట్టకుండా మాట్లాడే విధంగా ఈ సమయంలో ఈ ఆదివారం రోజు మీరు నలుగురితో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడేటప్పుడు వారి మనసును నొప్పించకుండా మాట్లాడడం ఎంతైనా మీకు మంచిది. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారికి కొంతమంది మీద మీకు ఒక ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. ఇక ఈ ఆకర్షణ కారణంగా మీ కుటుంబంలో, మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం దూరం అవుతుంది. కాబట్టి మీరు మాత్రం ఎదుటివారి యొక్క ఆకర్షణకు లోను కావద్దు. అలాగే చెప్పుడు మాటలు కూడా వినకుండా మీ పనులను చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే కనుక మీరు మీ కుటుంబం హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఆదివారం రోజున కుంభరాశి వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే విచ్చలవిడిగా ఖర్చులను చేయవద్దు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు మాత్రం ఈ విధంగా తగిన జాగ్రత్తలు డబ్బు విషయంలో ఎంతైనా తీసుకోవాలి. ఎందుకంటే మేము సంపాదిస్తున్నాము, ఉద్యోగము, వ్యాపారం చేస్తున్నాము, లాభాలు బాగా వస్తున్నాయి, మేము ఖర్చులు కూడా అదే విధంగా పెడతాము అన్న ఆలోచనను మీ మనసు నుండి తీసివేయాలి. ఫ్యూచర్ గురించి, మీ యొక్క కుటుంబ అవసరాల గురించి, మీ పిల్లల చదువు గురించి, భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు ఖర్చు పెట్టేది ఫ్యూచర్లో మీకేమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనను మీ మనస్సులో దృష్టిలో పెట్టుకొని మీరు ఖర్చు చేయడం అవసరం. మీ కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయండి. అంతేగాని మీ విలాసాల కోసం 10 మంది మెచ్చుకునే విధంగా ఖర్చు చేస్తే మాకు 10 మంది గొప్ప అనుకుంటారు అనే ధోరణిని పక్కన పెట్టి మీరు ఖర్చులకు ఎంతైనా దూరంగా ఉండాలి. అంటే విచ్చలవిడి ఖర్చులు చేయకుండా, మీ అవసరాలకు మించి ఖర్చులు చేయకుండా మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖర్చు చేయడం ఎంతైనా అవసరం. ఇక కుంభరాశి వారికి ఆదివారం రోజున మరిన్ని శుభఫలితాల కోసం ఆదిత్య హృదయం పఠించండి. అలాగే మీ ఇష్టదేవారాధన క్రమం తప్పకుండా చేసుకోండి. మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.